సో పృథ్వీరాజ్ అన్న కూడా వచ్చిండు. ఒకసారి మీకు అక్కడ చూపించే ప్రయత్నిస్తా. ఆ సైడ్లో మీకు వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ తెలంగాణ క్రాంతిదళ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. సో పాషం యాదగిరి సార్ సీనియర్ జర్నలిస్టు ఆయన. సో నాతోటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో సో రగన్న పైన ఒక భయంకరమైన కుట్ర జరుగుతుందని తెలవంగానే సో అందరు ఇక్కడికి వచ్చి రగన్నకు అండగా అసలు ఏం జరిగింది నిజంగానే ఈ వర్టెక్స్ వర్మ అనేటోడు 340 ఎకరాల భూములలో దళితుల భూములు, అసైన్ భూములు, లేకపోతే ఆ ఏ మహిళ అయితే తెరపైకి వచ్చిందో 2 ఎకరాల భూమి కూడా ఆమె కబ్జా చేసిందా. సో అవన్నీ ఆధారాలు తీసుకొని అన్ని ఛానళ్లలో ప్రసారం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఈ టీ న్యూస్, ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి కాసేపట్లో సో ఎక్కడైతే అక్కడ వెహికల్ దగ్గర అందరూ మన మీడియా మిత్రులు ఉన్నారు. సో అందరం కలిసి ఆ స్పాట్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆ స్పాట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు ఏందో చూపించబోతా ఉన్నాం. సో దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నీ ప్రమేయం ఉంటే, నీ ప్రమేయం లేకపోతే ఉందా లేదా తేల్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మాకైతే అనుమానాలు వస్తున్నాయి 100%. సో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మన తొలి వెలుగు CEO జర్నలిస్ట్ రగన్న పైన ఒక భయంకరమైన కుట్ర చేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో పక్కా తెలంగాణలో కూడా మీకు లైవ్ అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.